దేవుని మాట నిర్గమకాండం 33 అధ్యాయము 21 వచనం. మరి ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. యేసయ్య చెప్తున్నాడు, నా ముఖమును చూడజాలవు అని ఎవరికి చెప్తున్నాడు? మోషేకి చెప్తున్నాడు. ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. ఏ నరుడు కూడా ఆయన చూస్తే, యేసయ్యను చూస్తే బ్రతకరంట. అంటే ఎందుకు బ్రతకరు? ఒక వెలుగు, ఆ తేజస్సు, ఆ వెలుగు, ఆ ప్రసన్నతకు తట్టుకోలేరు అంట. 21వ వచనం. మరి యెహోవా ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది. మోషే బ్రతిమలాడుతున్నాడేమో ఆ సమయంలో, అందుకే దేవుడు ఏం చేశాడు చెప్తున్నారు. మరి యెహోవా ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువలను అని చెప్పారు. ఏమని చెప్పారు? యేసయ్య గో మోషే నువ్వు ఆ బండ మీద నిలువు అని చెప్పారు. అయితే 23వ వచనం. నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా. ఆయన మహిమ ఎంతో ఉన్నతమైనది, శ్రేష్టమైనది. ఆయన ఒక మహిమ వర్ణించలేము. ఆ మహిమ యొక్క శక్తిని తట్టుకోలేరని దేవుడు చెప్తున్నాడు. నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా. 22వ వచనము. ఆ బండ సందులో నిన్ను ఉంచి. ఏ బండ సందులో? ఒక బండ సందులో దేవుడు మోషేతో చెప్పాడు, ఆ బండ మీద నిలవమన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ బండ సందులో నిన్ను ఉంచి. ఆ బండ సందులు అంటే ఏంటి? అటు ఇటు బండలు ఉంటాయి. కుందేలు ఎక్కడ ఉంటాయి? బండ సందులో ఉంటుంది కుందేలు. బండ సందు అంటే ఏంటి? శ్రేష్టమైన స్థలం అది. బండ సందులో ఉంటే ఏ ఒక భయం ఉండదు, అసలు ఏ సమస్య ఉండదు అన్నమాట. బండ సందు అంటే ఏంటి? రక్షణ. అది ఎంతో కవచంగా ఉంటుంది బండ సందు. చూడండి, ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేత్తో నిన్ను కప్పెదను. యుద్ధాలు అవి జరిగేటప్పుడు ఎక్కడ దాక్కుంటారు? బండ సందులో. బండ సందులో ఉంటే బండలే కనపడతాయి కానీ అందులో ఉన్న మనుషులు కానీ ఏది కనపడదు. కుందేలు కూడా చాలా తెలివిగా ఎక్కడ ఉంటుందంట? బండ సందులో ఉంటుందంట. అయితే దేవుడు చెప్తున్నాడు, నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి. దేవుడు బండ సందులో మోషే ఉంచుతానంటున్నాడు. నిన్ను దాటి వెళ్ళు వరకు, మోషేని దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 23వ వచనం చూడండి. నా చేతితో నిన్ను కప్పెదను అంటున్నాడు దేవుడు ఈ చివరి భాగంలో. ఆనాడు మోషేను కప్పిన దేవుడు ఈనాడు నీ మీద నా మీద కూడా ఆయన యొక్క చేతితో మనల్ని కప్పుతున్నాడు. ఎన్నిసార్లు కప్పుతున్నాడు? ఎన్నిసార్లు కప్పి ఉంచుతున్నాడు? 1 సెకండ్ కాదు, 2 సెకండ్లు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ముదిమి వచ్చే వరకు ఆయన కప్పుతున్నాడు. ఆయన చేతిలో మనల్ని పెట్టుకున్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే అంటున్నాడు యెషయా గ్రంథంలో. దేవుడు చెప్తున్నాడు, నిన్ను చంక పెట్టుకుని వాడు నేనే, నీకు నూతన బలము అనుగ్రహిస్తాను. పక్షిరాజు యవనం వలె నీకు నీ యవనము క్రొత్తదగుద్ది. అంతేగాని దేవుని నమ్ముకున్న వారికి వృద్ధాప్యం ఉందా? లేదు. ఎందుకంటే వృద్ధాప్యం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ వృద్ధాప్యపు యొక్క ఛాయలు ఆ మనిషిలో ఉండవు. ఎందుకంటే వారి మనసు చాలా వెలుతురుగా ఉంటుంది. వారి మనసులో చీకటి ఉండదు. వారి మనసులో ఏముండదు? పాపం ఉండదు. వారి యొక్క ముఖం కూడా ఎలా ఉంటుంది? తేజస్సుగా ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ వారిలో ఉంటుంది కాబట్టి వారి యొక్క ముఖము ఎప్పుడు నూతన బలం పొంది నూతన యవ్వనం కలిగి ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడు నేనే, నిన్ను చంకబెట్టుకున్నవాడు నేనే, పక్షిరాజు యవనం వల్ల నీ యవనం క్రొత్త తగ్గుతుంది అని చెప్తున్నాడు. అవును, దేవుని బిడ్డలు చాలామంది ఎలా ఉంటారు? వారి యొక్క వయసు కనబడదు, వారి యొక్క యవ్వనం నూతన మగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంత వయసు అంత వయసు అని చెప్పలేము. వారి అంత వయసు ఉన్నప్పటికీ వారి వయసు చిన్నగానే ఉంటుంది. ఎందుకంటే దేవుని ఆత్మ వారిలో ఉంది కాబట్టి వారు ఎప్పుడూ నూతనమైన యవ్వనం కలిగి ఉంటారు. దేవుడు కప్పే దేవుడు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ దేవుడు ఆయన హస్తంతో మనల్ని కప్పి, మనల్ని భద్రపరిచి, మనకు క్షేమం ఇచ్చి, మన సమస్యలను తొలగించి, మనల్ని కంటి పాప వలె తన పాపలో మనల్ని భద్రపరిచే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు.
మరి ఇంత గొప్ప దేవుడిని మనం వదులుకుంటామా? ఇంత గొప్ప దేవుణ్ణి మనం దూరం చేసుకుంటామా? ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించుకుందాం. చాలామంది దేవుణ్ణి వదిలివేయడం జరుగుతుంది. ఏదైనా సమస్య వస్తే ఏం దేవుడు ఏంటి అని అనడం జరుగుతుంది. ఏం దేవుడు ఏంటి అంటే ఏం కావాలి? ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప, దేవుని ప్రేమ. మనం ఆయన్ని ఎప్పుడు మనం బాధ పెట్టేవారంగా, ఇబ్బంది పెట్టేవారంగా ఉండకూడదు. ఆయన యొక్క ప్రేమను ఎప్పుడు మనము మన ప్రేమకు మనం అర్హులమై ఆయన ప్రేమను మనం తలపోసుకుంటూ జీవించే వారంగా ఉండాలి. దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అంటున్నాడు. ఆయన యెహోషువ దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నాడు. దావీదు, అలాగే మన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, అలాగే దేవుని ప్రేమ ఎంతమంది, అపోస్తులైన పౌలు, ఎంతోమంది బైబిల్లో దేవుని బిడ్డలు ఎంతోమంది ఆయన ప్రేమను ఎరిగి వారు దేవునిలో జీవిస్తూ ఆ చివరి శ్వాస వరకు ఆయనతో ఉన్నారు. మరి మనం కూడా అటువంటి అనుభవం కలిగి దేవునితో స్నేహం చేస్తూ దేవుని ప్రేమను తలపోసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా తండ్రి. నాయన యేసయ్యా తండ్రి, నాయన నీ తేజస్సు, నీ ప్రసన్నత ప్రభా నాయన, నీ వెలుగు, నీ మహిమ ప్రభా నాయన తండ్రి తట్టుకోలేడని మోసే ప్రభా నువ్వు దాటి వెలుచుండగా బండ సందులో నిన్నుంచి తండ్రి నాయన నిన్ను ఉంచుతానన్నావు ప్రభా. నా చేతితో నిన్ను కప్పిదనన్నావు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అంత మాత్రమే కాకుండా తండ్రి యేసయ్యా, నీ చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వం చూసేదవు కానీ నా ముఖం నీకు కనబడదని చెప్పవు తండ్రి. అవును తండ్రి. తండ్రి నాయన వెనక తట్టు చూడడానికి కృప అనుగ్రహించావయ్యా, నీకు వందనాలు చెల్లించుకున్నా. మా జీవితంలో కూడా ప్రభు ఎన్నో మేలు చేస్తూ నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు తండ్రి. నువ్వు తండ్రి యేసయ్య గొప్ప దేవుడు అయ్యా తండ్రి నాయన. నువ్వు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అయ్యా తండ్రి. నిన్ను అడిగిన వారికి లేదనే దేవుడు కాదయ్యా తండ్రి. మాకు ప్రయోజనం, మాకు క్షేమం, మాకు మేలైతే ఇచ్చే దేవుడుగా ఉన్నావయ్యా. మాకు క్షేమం, మాకు మేలు, మాకు ప్రయోజనం కానిదైతే నువ్వు ఇచ్చే దేవుడుగా లేవున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. నీ దీవులు కుమ్మరించండి అయ్యా తండ్రి నాయన యేసయ్య తండ్రి. సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నీ సహాయం కోరుకుంటూ నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి నేను బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.